నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశులను 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, కుంభరాశిలోని శని సంచారం చేయడం వలన మరి తులారాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? మరి వీరికి ఆదాయం పరంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి వీరికి ఆదాయం పరంగా ఈ 138 రోజులు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశిలో శని యొక్క సంచారం అనేది 138 రోజుల పాటు జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు ఉంటుంది. కుంభరాశిలో శని వక్రగతి అంటే తిరోగమనంలో ఉండటం అనేది జరుగుతుంటుంది. 5 గ్రహాలకి పంచాంగ గణిత ప్రకారంగా తిరోగమనం జరుగుతుంది. అంగారకుడు, బుధుడు, అలానే గురువు, శుక్రుడు, శని. అయితే సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటారు. కొన్ని గ్రహాలు రొటేట్ అవుతుండగా, సమ్ ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహం అనేది దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితిలో ఉన్నట్టు అర్థం. అలానే శని యొక్క వేగం అనేది తగ్గితే అది దాని యొక్క వక్రస్థితిలోకి ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్గా శని వక్రస్థితిలో ఉండటానికి దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే వక్రస్థితికి చేరింది. అది భూమి మీద ఉండే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా మనం అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశుల్లో వాళ్ళకి సహజంగా శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా రాశుల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు, మిగతా రాశుల్లో ఉంటే చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్, గోచారం అంటారు. అయితే ఇది వక్రగ్రహ గోచారంగా చెప్పుకోవచ్చు. ఇది అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్స్ అంటారు. అంటే డైరెక్ట్ ట్రాన్సిట్ కాకుండా రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ అంటారు. ఈ రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్లో ఏదైతే మనకి తులారాశి వాళ్ళకి తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం 5వ స్థానంలో సంచారం జరుగుతుంది. అయితే 4వ స్థానం చతుర్థ స్థానం యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిలో ముఖ్యంగా ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంటుంది. ఆదాయం విషయంలో లోటు ఉండదు. దానితో పాటు ముఖ్యంగా వృత్తి విజయాల్లో లాభాలు కలుగుతాయి. అంటే మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నామో దానిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అక్కడక్కడ ఆటంకాలు, వ్యాపారవేత్తలకి గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉండటం. అంటే ఏదైనా ప్లాన్ వేస్తే, ఒక ప్రణాళికాబద్ధంగా వెళితే, ఒక ప్లాన్గా మనం ఎస్టిమేషన్ వేస్తే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. ఆ రిజల్ట్స్ని ఆలోచన చేయకూడదు, ఆ పనిని ఫినిష్ చేయాలి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. అలానే ఉద్యోగం కోసం ఎదురు చేసే వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం, అలానే అన్ని విధాలుగా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అయితే తల్లి యొక్క ఆరోగ్యము, వాహన సౌఖ్యం లేకపోవటం, వాహనాలు షాప్ వరకు వెళ్ళి కొనలేక స్థితి రావటం, అది 2 వీలర్ అనుకోవచ్చు, 4 వీలర్ అనుకోవచ్చు, లేకపోతే ట్రాలీ అనుకోవచ్చు, బస్సు అనుకోవచ్చు. ప్రయాణాలు వాయిదా పట్టడం, అనుకున్న వాళ్ళని మనం కలవలేకపోవటం, వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా కొన్ని అవమానాలు అనుభవించటం, ఎందుకు రాలేదని రీజన్ అడగటం. అంటే ఇక్కడ అనుమానము అవమానం రెండూ జరుగుతాయి. రాలేదు అని అంటే జనాలకి ఏంటంటే ఏదో రకమైన ఆలోచనలు కలుగుతుంటాయి. అంటే అనుమానాలు బాగా రావటం ఒకటి. దాంతోపాటు కొంతగా విభేదాలు వచ్చే అవకాశం, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సమ్ పర్సన్స్ వాళ్ళతో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల ఆ డిస్ప్యూట్స్ రాకుండా వాళ్ళకి ఏంటంటే రకరకాల ఆలోచన చేస్తారు. అంటే ఎందుకు రాలేదు, వాట్ ఈస్ ద రీజన్ అని ఆలోచన చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. దాంతోపాటు వ్యాపారం అని నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. కానీ అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు. ఇక్కడ వ్యాపారం చేయాలనుకున్న బిజినెస్ పీపుల్ చాలామంది ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేయాలనుకుంటారు. కానీ ఈ సమయంలో వక్రగతిలో ఉన్నప్పుడు చేయాలి, నాకు కంపల్సరీ నేను ఆగస్టులో శ్రావణ మాసం వస్తుంది, నేను చేయాలి థింక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఈ మాసం కలిసి వస్తుంది అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు కదా.
పెట్టండి, పెట్టుబడి పెట్టండి, కానీ లిమిటెడ్గా పెట్టండి. మాట్లాడేటప్పుడు మాటను పొదుపుగా ఉంచుకోండి. ఆహారపు అలవాట్లు కూడా లిమిటెడ్గా ఉంచుకోవాలి. మరి అంత ఏది దీర్ఘకాలిక వ్యాధులను కూడా కొంత లిమిట్గా ఉండటం మంచిది. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తెలుగులో రాసుకొని పూసుకొని తిరగటం అంటారు చూసారా, అది ఎన్నాళ్ళకి కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తుల విషయంలో కానీ, తోటి వాళ్ళు సహచరులతో కానీ, వ్యాపారం చేస్తున్న వ్యక్తులతో కానీ, ఇంటి పక్కింటి వాళ్ళతో కానీ, ఎదుటింటి వాళ్ళతో కానీ, ఇంటి ఓనర్స్ కానీ, టెనెంట్స్తో కానీ, వీళ్ళందరితోటి కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అతి వినయం దోర్ధ లక్షణం అంటారు. అతిగా మాట్లాడటం కూడా మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మనకి అనవసరంగా తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తక్కువ వేగంతో వెళ్ళటం మంచిది. అంటే లో స్పీడ్ వెళ్ళటం కూడా మంచిది. అలా నిష్ణాతుల్ని అంటే ప్రముఖ వ్యక్తులతో కలయిక జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం, ప్రయాణాల వల్ల కూడా వీళ్ళకి లాభం జరుగుతుంది. అప్పుడప్పుడు ప్రయాణాలు వాయిదా పడుతున్నా ఒకసారి వెళ్తారు ప్రయాణం వల్ల. దానివల్ల ప్రముఖ వ్యక్తుల కలయిక వల్ల వాళ్ళు వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు కలుస్తారు వీళ్ళకి. అది కూడా మంచిదే. వ్యాపారంలో పెట్టుబడి వ్యక్తులు కలవటం కూడా మంచిదే కదా. అలానే దుస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటిలో ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం, అంటే ఉన్నట్టుండి బిజినెస్ మార్చే అవకాశాలు ఉండటం, లేకపోతే బిజినెస్ మార్చడం అన్న జరుగుతుంది, ఆ బిజినెస్ను వేరే చోట విస్తరించడం అనేది జరుగుతుంది. అంటే దిస్ ద ఎక్స్పాండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వీళ్ళు ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఒక కామెడీ అనేది చేయకూడదు. అంటే ఎవరితో కూడా సీరియస్గానే మాట్లాడాలి ఈ 135 రోజుల పాటు. అంటే వీళ్ళు నవ్వుతున్నట్టుగా భావన చేస్తే వాళ్ళ వల్ల గొడవలు జరిగే సందర్భం ఉంటుంది. కొంతమందికి నవ్వటం అనేది అలవాటుగా ఉంటుంది, అది మంచి అయినా చెడైనా. అంటే కామెడీ యాక్టర్స్ ఉంటారు కదా, అలా కాకుండా నవ్వకుండా దాదాపుగా ఎంతవరకు నవ్వాలో ఆ నవ్వు నిజమైన నవ్వు మాత్రమే ముందుకు వెళ్ళాలి. పిల్లల్లో కొద్దిగా ఏకాగ్రత కోల్పోతారు చదువుల పట్ల. ఏకాగ్రత పిల్లలు కొంచెం పేరెంట్స్ చాలా పట్టించుకొని పిల్లల యొక్క చదువు మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాలి. స్త్రీలకి మానసిక స్థితి అనేది కొంత అనుకూలంగా ఉండదు. మానసిక స్థితిలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మానసిక స్థితిని ఓవర్కమ్ చేసుకొని భార్యాభర్తల యొక్క కలయిక, పిల్లలతో అవినాభావ సంబంధం ఉంటే చాలా మంచిది. సంబంధాలు కూడా కొద్దిగా ఈ రాశి వాళ్ళకు కొంత గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే సంబంధాలు చూడకపోవటం మంచిది. తర్వాత రోజుల్లో సంబంధం చూసుకోవటం మంచిది. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిస్థితి ఎలా ఉంటుంది సిచ్యువేషను అనేది జాతకం చూపించుకోవటం, ప్లస్ ఎలాంటి మా అమ్మాయికి ఇప్పుడు చెయ్యాలా అక్కర్లేదని జాతకాన్ని చూపించుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, మరి తులారాశి వారికి వచ్చేసి వారికి ఇంకా బాగుండాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి? తప్పకుండా వాళ్ళు కుబేరుడు యొక్క మంత్రాన్ని చదువుకోవటం మంచిది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రుణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని శని యొక్క ఆరాధన చేయాలి. ఓం నమస్య పంచాక్షరి చేసుకోవటం, నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వర మంత్రాన్ని చదువుకొని నల్ల నువ్వుల్ని కేజింబావు, తర్వాత నల్ల వస్త్రాన్ని, అలానే నల్లని మేకును దానం చేయటం చాలా మంచిదమ్మా. దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి శని వక్రగతి ప్రభావం వలన మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.